పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 19-20 వచనములు మనం చూసినప్పుడు హన్న షిలోహు మందిరమునకు వచ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని మందిరములో దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుక మనం ప్రభు మందిరమునకు వచ్చి క్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన పాపమును క్షమించే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు, మన అక్రతలు తీర్చే గొప్ప దేవుడు, మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా మనకి అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే మందిరంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని సొలొమోను కూడా రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. నా దేవా, నీ సన్నిధికి వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకించుము అనేసి సొలొమోను ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు కూడా నా మందిరం దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో నేను వారి మొర ఆలకిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి దేవుడు మన మొర ఆలకిస్తాడు. కనుక మన అవసరతలు అడిగి అవసరతలు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.